హలో అండి నమస్కారం వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ప్రీవియస్ వీడియోస్లో అయితే మనము గేట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, గేట్ సిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఒకవేళ ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఎలాంటి అవకాశాలు మనకు వస్తుంటాయి, అండ్ అలాగే అంటే మనము పిహెచ్డి చేయాలంటే మనకు గవర్నమెంట్ ఎగ్జామ్ రావాలి అంటే, అండ్ అలాగే జస్ట్ ఈ గేట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే మార్క్స్ క్రైటీరియా అనేది ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేసి క్లియర్గా చూసాం. ఓవరాల్గా అసలు పేపర్ ఎలా వస్తుంది అనేసి ఎంసీక్యూ ఎంఎస్క్యూ అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయనేసి మనం క్లియర్గా చూసాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే వాట్ ఈస్ ద గేట్ సిలబస్ ఫర్ సిఎస్ ఆర్ సిఎస్సి అనేసి కూడా అనొచ్చు అనమాట. సో ఇక్కడ సిఎస్సి అంటే మనకి జనరల్గా తెలిసేదే కదా, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి లేకపోతే అక్కడ టాపిక్స్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అంటే కనుక ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి జనరల్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. అది వచ్చేసరికి 15 మార్క్స్ అనమాట. జనరల్ యాప్టిట్యూడ్లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయంటే వర్బల్ అబిలిటీ అండ్ న్యూమరికల్ అబిలిటీ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మనకి యాప్టిట్యూడ్ పార్ట్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్గా వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్స్, కంప్యూటర్ సైన్స్లో కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి మనకి సెక్షన్ 1 అంటే ఒక పార్ట్లో మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే ప్రాబబిలిటీ, క్యాల్కులస్, ఆల్జీబ్రా ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మ్యాథమెటిక్స్లో. దాని తర్వాత డిజిటల్ లాజిక్ అన్న టాపిక్ యాడ్ అవుతుంది. తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అన్న టాపిక్ యాడ్ అవుతుంది. తర్వాత ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్ యాడ్ అవుతుంది. అండ్ అలాగే ఆల్గారిథమ్స్, సార్టింగ్, సర్చింగ్, ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి ఆల్గారిథమ్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ అలాగే థియరీ ఆఫ్ కాంపిటీషన్ అనే టాపిక్ యాడ్ అవుతుంది. అండ్ అలాగే కంపైలర్ డిజైన్ అండ్ లాస్ట్గా వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డేటాబేస్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇవన్నీ కూడా మనకి గేట్ సిలబస్లో, గేట్ సిఎస్సి సిలబస్లో ఉండబోతున్నాయి అన్నమాట. సో ఇవే కాదండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్బల్ అబిలిటీ అంటే ఇంత చిన్నగా ఉందా అనేసి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దీనికి మళ్ళీ ఒక 5 to 10 టాపిక్స్ యాడ్ అయ్యి ఉంటాయి అనమాట. అంటే మనం చూసే ఉంటాం కదా, జస్ట్ మనకు ఒక సైన్స్ అనే మనం స్కూల్లో చదువుతున్నప్పుడైనా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, కాకపోతే దాంట్లో మళ్ళీ ప్రాబబిలిటీ అనేసి, ఇంటిగ్రేషన్స్ అనేసి చాప్టర్స్ ఎలా అయితే యాడ్ అవుతాయో సేమ్ అలాగే ప్రతి ఒక్క దాని కూడా సబ్ టాపిక్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఒక సబ్జెక్ట్స్ లాగా తీసుకుంటే ఆల్గోరిథమ్స్లో మళ్ళీ రకరకాలైన టాపిక్స్ యాడ్ అవుతాయి. సో ఇలా ఒక హ్యూజ్ సబ్జెక్ట్ అనేది, ఒక హ్యూజ్ సిలబస్ అనేది మనకు యాడ్ అవుతుంది. అర్థమైంది కదా. సో ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఒకవేళ లెర్నింగ్ ప్రాసెస్లో ఇక్కడ నేను సిలబస్ మాత్రమే చెప్పాను, మీకు లెర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు గేట్ కోసం ఫస్ట్గా వచ్చేసరికి వర్బల్ అబిలిటీలో దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దాని గురించి ఎలా చేయాలి అనేసి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అండ్ అలాగే ప్రతి ఒక్క దానికి కూడా మోర్ ఓవర్ ఒక 10 టాపిక్స్ అలా యాడ్ అవుతాయి అనేసి చెప్పుకోవచ్చు. సో ఇలా ఒక హ్యూజ్ సబ్జెక్ట్, ఒక హ్యూజ్ సిలబస్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ మనం కంప్లీట్ చేశాక మనకి తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేశాక జనరల్గా మాక్ టెస్ట్లు అనేసి ఉంటాయి కదా, మాక్ టెస్ట్లు మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ట్రై కాదు, పక్కాగా. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇప్పుడు 1 year బిఫోర్ మీరు స్టార్ట్ చేసినంటే 1 year గోల్ పెట్టుకుంటే ఫస్ట్ మంత్ నుంచి ఒక 6 or 7 months వరకు మీరు ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే నెక్స్ట్ 7, 8, 9, 10, 11, 12 ఇవన్నీ కూడా ఇలా మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవుతూ, అండ్ అలాగే ప్రీవియస్గా 10 yearsగా జరుగుతున్న గేట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, గేట్ ఎగ్జామ్ పేపర్స్ మీరు ఏదైతే దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో సిఎస్సికా ఇంకా వేరే దానికా మెకానికల్ ఇంజనీరింగ్ అనేసి గేట్ ఫర్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అలా మళ్ళీ వేరే ఉంటాయి. ఇక్కడ నేను సిఎస్సి చెప్పాను కదా. సో వీటికి సంబంధించిన 10 years క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు అన్నీ కూడా సాల్వ్ చేసే రేంజ్కి రావాలన్నమాట. సో ఓకే, ఇక్కడ 1 to 7 లేకపోతే మీరు 8 మీ కెపాసిటీని బట్టి పెట్టేసుకుని మిగతా అట్లీస్ట్ 4 months అన్నా మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఈ మాక్ టెస్ట్ లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం చాలా బెటర్ అండి. అప్పుడే మనము క్రాక్ చేయగలుగుతాము. సో ఇదండి
ఇలా మనము ప్రాక్టీస్ చేసి మీరు సెల్ఫ్ లెర్నింగ్ అయితే యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే ఏదైనా ఫ్రీగా అవైలబిలిటీగా ఉన్న ఇంకేదన్నా సోర్సెస్ ఉంటే ఫ్రీ రిసోర్సెస్ ఉంటే నేను ఫర్దర్ వీడియోస్లో కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను. అండ్ లేకపోతే ఇన్స్టిట్యూట్ కూడా జాయిన్ అయిపోయి ఇవన్నీ కూడా నేర్చేసుకోవచ్చు. సో యా, ఫర్దర్ వీడియోస్లో ఇంకా అసలు లైక్ అప్కమింగ్ గేట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మనం ఎలా అప్లై చేసేసుకోవాలి, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ అలాగే మోర్ ఓవర్ ఇంకా చాలా కేటగిరీస్లో కూడా ఈ గేట్ ఎగ్జామ్ అనేది రన్ చేస్తూ ఉంటారు కదా. సో అవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. వాటికి ఎలా అప్లై ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి సిలబస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా చెప్తాను. మీకు పర్సనల్గా దేనిపైన కన్సర్న్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను వాటిపైన వీడియోస్ చేసి మీకు క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇస్తానన్నమాట. సో ఇదంతా పక్కన పెడితే మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామనేసి అనుకుంటున్నాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేశారనమాట. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇంకా ఫీచర్స్ ఏంటి, ఫ్రీ డెమో చూడాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్స్లో మీకు ఆల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి పెడతాను. సో ఒక్కసారి చెక్ చేసేయండి. సో ఫర్దర్ వీడియోస్లో అయితే గేట్ ఎగ్జామ్ గురించి అంతా కూడా తెలిసేసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.